గత ప్రభుత్వంలో కాంట్రాక్టర్ల పరిస్థితి దారుణంగా తయారైందని కాంట్రాక్టర్లు వారి సమస్యలను ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ దృష్టికి తీసుకువచ్చారు. కర్నూలులోని ఓ ఫంక్షన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బిల్డింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించి నూతన డైరీని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ ఎమ్మెల్సీ విష్ణుకుమార్ రాజు పాల్గొని మాట్లాడుతూ గతంలో తాను చేసిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన డబ్బులు ఇవ్వని గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అడిగితే ఎవరు హయాంలో పనులు చేశావో వారిని అడగాలని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తనకు రావాల్సిన 90 కోట్ల రూపాయలు బిల్లు రావాలంటే వైసీపీలో చేరాలని చెప్పారని విష్ణుకుమార్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వ్యవస్థలన్నింటినీ నాశనం చేశారన్నారు. వాటిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వ సహాయంతో దారిలో పెడుతున్నారని తెలిపారు. కాంట్రాక్టర్ల సమస్యలు పరిష్కారం చేస్తామని, వారికి రావాల్సిన బిల్లులను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీలకు స్వేచ్ఛ ఇచ్చిన విధంగానే మున్సిపాలిటీ పరిధిలో జరిగిన పనులకు సంబంధించిన బిల్లులను ఆ మున్సిపాలిటీ అధికారులే డబ్బులిచ్చే విధంగా మారుస్తామని మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇది ప్రధానమంత్రి స్కీమ్ కదా, మనకి స్టేట్ గవర్నమెంట్ తోటి ప్రాబ్లం లేదు అనే ఉద్దేశంతో మేము టెండర్ వేసి ఈ రాష్ట్రంలో అత్యంత మైనస్ టెండర్ మా ఒక్కడిదే. రాష్ట్రంలో మైనస్ టెండర్ పిఎంఏవై స్కీమ్ లో మైనస్ టెండర్ వేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎక్కడా కూడా పేమెంట్ కి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది లేనటువంటి పరిస్థితుల్లో 2019 వరకు బిల్లు పెడితే చాలు 15 రోజుల్లో మాకు పేమెంట్ వచ్చేసేది. అరే స్టేట్ గవర్నమెంట్ బాగుంది కదా, ఎందుకు స్టేట్ గవర్నమెంట్ పేమెంట్లు రావు అంటారని మేము అనుకున్నాము. మా దగ్గర డిఫెన్స్ వర్క్స్ కానీ 2019 అయిపోయిన తర్వాత ఇంకా తిప్పలు మొదలైంది. నాకు పేమెంట్ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రావాల్సిన పేమెంట్ 35 కోట్లు ఉంది. 35 కోట్ల రూపాయల తర్వాత సరే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము పేమెంట్ల గురించి వెళ్తే ఇది పేమెంట్లు లేవు, పని ఆపేయండి. మీరు ఎవరైతే పని చేసుకున్నారో అంటే చంద్రబాబు నాయుడు గారి సమయంలో మీరు పనులు మొదలు పెట్టారు కాబట్టి మీరు ఆయన్నే మాట్లాడండి, ఆయన్నే అడగండి అని అన్నారు. అరే ఆశ్చర్యం అనిపించింది. అరే నాలాంటి వ్యక్తికి, నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పనిచేస్తూ 5 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ గా పనిచేస్తూ మీరు ఆవిడని అడగాలి అని చెప్పారు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. నేనేదో సరదాగా ఎటకారంగా జోక్ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ వాస్తవంగా 2 సంవత్సరాల పేమెంట్ ఇవ్వాలి. సరే పేమెంట్ ఇవ్వకపోతే డబ్బులు లేక అక్కడ మళ్ళీ చేసిన బిల్డింగ్స్ లో దొంగతనాలు ఎక్కువైపోతున్నాయని చెప్పి వీళ్ళందరికీ కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను ఎడిషనల్ ఫండింగ్ ఒక 50 కోట్లు 60 కోట్ల బ్యాంకు నుంచి ఫండింగ్ తీసుకుని వచ్చి పేమెంట్స్ ఇవ్వనప్పటికీ కూడా మేము వర్క్స్ కంప్లీట్ చేసేసి లబ్ధిదారులకు ఇచ్చి లబ్ధిదారులు దాంట్లో దిగిపోయారు కూడా 2.5 సంవత్సరాలు అయింది. 2.5 సంవత్సరాల నుంచి మాకు సుమారు 88 కోట్ల 90 కోట్ల రూపాయల పేమెంట్ పెండింగ్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ₹1 కూడా పేమెంట్ రిలీజ్ చేస్తాం, తప్పనిసరిగా చేస్తామన్నారు. దానికి ఒక కండిషన్, పేమెంట్ 10 రోజుల్లో రిలీజ్ అయిపోతుంది. కండిషన్ ఏంటంటే పార్టీలోకి మారిపోవాలి. పార్టీలోకి మారిపోతే పేమెంట్ వచ్చేస్తుంది. కాంట్రాక్టర్స్ కి పార్టీలు ఉండవు. అట్లాగే విశాఖపట్నంలో 250 మంది మా విశాఖపట్నం మిత్రులు ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి పార్టీలకి ఏమీ సంబంధం లేదు. అయినా సరే పేమెంట్లు పెండింగ్ ఉండిపోయాయని చెప్పి ఆనాటి విజయసాయి రెడ్డి గారు, తర్వాత బొత్స సత్యనారాయణ గారు నాకు మంచి మిత్రుడే, వాళ్ళు మీరు పార్టీ మాటలో జాయిన్ అయిపోండి, వైఎస్ఆర్సీపీకి మీకు పేమెంట్లు ఇచ్చేస్తామన్నారా లేదా? అంతే, మొత్తం 250 మంది జాయిన్ అయిపోయారు. టోటల్ హోల్సేల్ గా జాయిన్ అయిపోయిన డబ్బులు ఇచ్చారా? నో డబ్బులు ఇవ్వరా. ఇప్పటికీ కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితుల్లో చెప్పి మోసం చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ. అదే ఇవాళ రాష్ట్రంలో అనేక సార్లు చెప్పారు మన పరిస్థితి ఎక్కడ ఉన్నాం. మనం దాదాపు 10 లక్షల కోట్లకి అప్పులు చేరిపోయినాయి. 10% వేసుకోండి,
7% చేయాల్సినటువంటి అప్పులు ప్రభుత్వం 11 దాకా వెళ్ళిపోయింది. నిమిషానికి కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేరేజ్ వేసుకుంటూ నడపాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టేశారు రాష్ట్రాన్ని. మీకోసం ఇక్కడ జేజేఎం కాంట్రాక్టర్లు ఎవరైనా ఉన్నారా? జల్ జీవన్ మిషన్ ఉన్నారు. ఇవాళ మీకు ఫ్లో స్టార్ట్ అయిందా? జల్ జీవన్ మిషన్ ఇవాళ అది స్టార్ట్ చేయడం. మరి ఒకవైపు డబ్బులు లేవంటున్నారు, మీరు మమ్మల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్తారు అనేటువంటి ఆలోచన రావచ్చు. ఇవాళ ఎకానమీలో ఫార్చునేట్లీ భగవంతుడు కొద్ది మేరకు మనకి ఇచ్చినటువంటి అవకాశం కేంద్ర ప్రభుత్వం కూటమిలో భాగస్వామ్యం కావడం, వాళ్ళు మనకి ఐసీయూలో ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఆక్సిజన్ అందించేటువంటి స్థితికి తీసుకొచ్చారు. న్యూ ఇయర్లో అడిగితే తెలుగు సంవత్సరానికన్నా ఇవ్వండి సార్ అని. ఎందుకు న్యూ ఇయర్ నుంచే చిన్నగా మొదలు పెడదాం, ఆ చిన్న అడుగులు వేసుకుంటూ మీ పేమెంట్ కూడా నేను చెప్పవచ్చు. మీరు ఆశించిన మేరకు మేము చేయగలమా లేదా అని నేను చెప్పలేదు, కానీ మా ఆలోచనలు మాత్రం మీ వైపే ఉన్నాయని మాత్రమే నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకు అనంటే ఒక పెద్ద కాంట్రాక్టర్ని ఒక నెల రోజులు నిలబెట్టినా అతనికి బ్యాంకులు సపోర్ట్ చేస్తాయి, కానీ మీకు బ్యాంకులు సపోర్ట్ చెయ్యవు. మాకు ఆ పరిస్థితి తెలుసు. కానీ కొన్ని కంపల్షన్స్తో ఇవాళ బాబు గారితో కూడా సీఎం ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రితో కూడా అనేక సార్లు మాట్లాడినప్పుడు కంపల్షన్ ఉన్న పేమెంట్స్ అన్ని ముందు క్లియర్ చేసేయండి, తర్వాత ప్రాపర్ మిక్స్ ఎస్టాబ్లిష్ చేసుకోండి, ప్రతిరోజు పోయే దాంట్లో వాళ్ళకు కొంత వీళ్ళకి కొంత పోవాలి రకంగా మిక్స్ చేయండి అనేటువంటిది ఆయన కూడా అదే ఆలోచనలోనే ఉంది. ఇప్పటికే మేము చాలా అనాలిసిస్ చేశాం. మనకు 10 లక్షల లోపల రాష్ట్ర ప్రభుత్వం 10 లక్షల బిల్లులు పెండింగ్ పెట్టడం ఏంటండి? 10 లక్షల రూపాయల బిల్లులు కూడా 3 ఏళ్ల నుంచి పెండింగ్ ఉన్నాయి. 25 లక్షలు ఎన్నున్నాయి, 50 లక్షలు ఎన్నున్నాయి, ₹1 కోటి ఎన్నున్నాయి, ఇవన్నింటినీ కూడా అనాలిసిస్ చేశాం. వీటికి ఎట్లా ఫేజ్డ్ మేనర్లో క్లియర్ చేయాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. చాలా మంది మున్సిపాలిటీలో చేస్తున్నారు, అవునా? ఉన్నారా? మున్సిపాలిటీలో చేసే వాళ్ళు ఉన్నారా? ఓకే. ఎక్కడో మున్సిపాలిటీలో చేస్తే దానికి అమరావతిలో ఉండేటువంటి ఫైనాన్స్ సెక్రటరీ క్లియరెన్స్ ఎందుకు ఇవ్వాలండి? మొత్తం ఆర్థిక వ్యవస్థనంతా సెంట్రలైజ్ చేసి పెట్టడం తప్పు కదా? ఎక్కడో కార్పొరేషన్లో చేస్తే హైదరాబాద్లో విజయవాడలో కూర్చున్నటువంటి ఫైనాన్స్ సెక్రటరీ ఫైనాన్స్ మినిస్టర్ దాన్ని ఎందుకు రిలీజ్ చేయాలి? నేను ఇవాళ చాలా ఫలంగా డెసిషన్ చెప్పాను. మా వాళ్ళు ఇప్పటికీ కూడా నాతో విభేదిస్తూనే ఉన్నారు ఆఫీసర్లు. మార్చికి మనం దాన్ని సపరేట్ చేయాలి. గత 5 సంవత్సరాల నుంచి మాకు బిల్లులు లేక చాలామంది కాంట్రాక్టర్లు మా ఆత్మహత్యలు చేసుకున్న సందర్భంలో ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వారి మీద కొత్త ఆశలతో మేము ఈ సంవత్సరము కొత్తగా మంచి స్ట్రెంత్తో రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి విచ్చేసి అంటే కొత్త సంవత్సరం కొత్త ఆశలతో మా సబ్కా డైరీని లాంచింగ్ జరుపుకోవాలని ఇక్కడ కర్నూలులో సమావేశం కావడం జరిగింది. వీటి ముఖ్య కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల నుంచి మాకు బిల్లులు లేక చాలా ఇబ్బంది పడ్డాము కాంట్రాక్టర్లందరూ. చాలామంది కాంట్రాక్టర్లు ఎన్పిఏలు అయిపోయినాయి, అకౌంట్లన్నీ ఎన్పిఏలు అయిపోయినాయి. అలాగే కొంతమంది సహచర కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం మీద చాలా గొప్ప ఆశలతో ఈరోజు కాంట్రాక్టర్ సోదరులందరూ ఇక్కడ సమావేశమై కూటమి ప్రభుత్వానికి మా 5 సంవత్సరాలు మేము పడిన బాధలు కూడా విన్నవించుకొని రాబోయే మార్చి అట్లీస్ట్ ఈ కొత్త సంవత్సరంలో వారికి విన్నవించుకుంటే కనీసం ఉగాది పండుగ వరకన్నా అంటే తెలుగు సంవత్సరాదికల్లా కాంట్రాక్టర్ల బకాయిలన్నీ వస్తాయనే ఆశతో ఇక్కడ కాంట్రాక్టర్లందరూ సమావేశంగా జరిగింది. ఈ సమావేశము ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము కాంట్రాక్టర్ రావాల్సిన బకాయిలు, తర్వాత కాంట్రాక్టర్లకు గత 5 సంవత్సరంలో ఎక్స్పీరియన్స్ ల్యాబ్స్ కావడం జరిగింది. ఏ ఒక్క పని కూడా సక్రమంగా జరగకపోవడం వలన ఈ 5 సంవత్సరాల కాలాన్ని అదనంగా పరిగణించి మాకు 10 సంవత్సరాల అనుభవాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలన్న మా వినతిని కూడా ప్రభుత్వం కూడా సౌహృదయంతో స్వీకరించింది. ఇప్పుడు కాంట్రాక్టర్లకు అనుభవమును 5 సంవత్సరాల నుంచి ఇప్పుడు 10 సంవత్సరాలు కూడా చేయాలని ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీటన్నిటి సాధించడంలో మా స్టేట్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ పాత్ర ఎంతైనా ఉంది. అలాగే మేము కోవిడ్ రిలాక్సేషన్ జీవో కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి ఇక్కడ పనులు సకాలంలో జరగలేదు, సక్రమంగా జరగలేదు. కావాల్సిన బకాయిలన్నీ చాలా ఉన్నాయి, కాంట్రాక్టర్ రావాల్సిన బకాయిలు. ఈ క్రమంలో కాంట్రాక్టర్లను ఆదుకోవడానికి కోవిడ్ రిలాక్సేషన్ జీవో ఏదైతే ఉందో ఆ కోవిడ్ రిలాక్సేషన్ జీవోను కూడా ఈ కూటమి ప్రభుత్వం సౌహృదయంతో ఆదరించి ఆ కోవిడ్ రిలాక్సేషన్ జీవోను మార్చి 25 వరకు కూడా పొడిగించడం జరిగింది. వీటి వలన కాంట్రాక్టర్లకు అట్లీస్ట్ కొంచెం ఆర్థిక బాధ నుంచి బయటపడడం కూడా జరిగింది. అలాగే ఇంకా
రాను రాను వాళ్ళు కూటమి ప్రభుత్వం కొంచెం పేమెంట్స్ కూడా వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది కాస్త వాళ్ళ పరిధిలో ఉన్నంత వరకు. కాకపోతే అందరికీ తెలుసు రాష్ట్రం ఎంత ఆర్థిక బాధల్లో ఉందనే విషయం అందరికీ తెలుసు. మేము కూడా సహృదయంతో అర్థం చేసుకున్నాము. సహృదయంతో అర్థం చేసుకుని మన ఆర్థిక మంత్రి గారిని కూడా మేము కలవడం జరిగింది. కొన్ని సూచనలు కూడా మా సబ్కా తరఫున చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా వారు దృష్టిలో పెట్టుకొని కాస్త మా పేమెంట్లన్నీ రిలీజ్ చేస్తూ వస్తున్నారు. అలాగే మాకు రాబోయే కాలంలో కాంట్రాక్టర్లను అందరినీ కూడా ఆదుకుంటామని కూడా చెప్పడం జరిగింది.